ఎక్కడ నువ్వు వీక్ అవుతావో, ఎక్కడ నువ్వు బెండ్ అవుతావో ఆ లిస్టు నీ దగ్గర కూడా లేదు, కానీ నీ శత్రువగు సైతానుగాడి దగ్గర ఉంది. ఇది నిజం. అడుగులు జారిన వేళ, అపరాధము జరిగిన వేళ, పొరపడిన వేళ, పొరపాటు మీరు పడాలి, లేకపోతే దీన్ని ఆధారం చేసుకొని పాపం చేయాలి అని నేను చెప్పట్లేదు నాయన. ఈ జీవన యాత్రలో జరుగుతున్న పోరాటంలో, నీ మనసు మీద దుష్టుడు చేసే దాడుల్లో, శరీరేచ్ఛలను రెచ్చగొట్టి నిన్ను బలహీనపరచాలని వాడు చేస్తున్న కుట్రలలో, ఎక్కడో చోట, ఏదో ఘట్టంలో, ఏదో సందర్భం, ఏదో ఒక విషయంలో నువ్వు డిస్టర్బ్ అయ్యేటువంటి ప్రమాదం ఏర్పడినప్పుడు, శత్రువు నిన్ను శోధించి గెలిచినప్పుడు, వాని నుండి నీవు తప్పించుకోవటానికి యేసయ్య రక్తము, యేసయ్య రెక్కలు, యేసయ్య పాదాలే నీకు ఆశ్రయం, నాకు ఆశ్రయం, మనకు ఆశ్రయం. పాపం చేయొద్దు, అది ఎప్పుడూ మంచిది కాదు. పాపం ఎప్పుడు మనకి ఇబ్బందినే తీసుకొచ్చింది, కానీ ఎప్పుడు మంచిని తీసుకురా. కానీ కొన్నిసార్లు మనం టెంప్టేషన్కి గురవుతాం, బలహీనపడతాం, శోధించబడతాం, డిస్టర్బ్ అవుతాం. చేయొద్దు అని జాగ్రత్తగానే మనల్ని మనం భద్రం చేసుకుంటాం. కానీ కొన్ని సన్నివేశాలు వాడు మన ముందుకు తీసుకొచ్చి మన అడుగులు జారున్నట్లు మనల్ని శోధిస్తాడు. అలాంటి తరుణములు ఎదురైనా కూడా బిడ్డ, నీవు నేను మనం గ్రహించాల్సిందంటే యేసయ్య రెక్కల కిందికి పరిగెత్తాలి. ఈ జగమొక పెను మృగతృష్ణయని తృప్తి చెందదు, అనుభవించుట చేత శరీరము తృప్తి చెందదు. దాన్ని తృప్తి పెట్టే కొద్ది ఇంకా ఎక్కువ అవుతుంటుంది, దాన్ని సంతోష పెట్టే కొద్ది ఇంకా వాంఛలు అధికమవుతాయి తప్ప కంట్రోల్ కావు. ఈ జగమొక పెను, పెను అంటే పెద్ద, మృగతృష్ణయని అంటే ఇదో ఈ జగం ఒక పెద్ద ఎండమావి అని బాగుగా ఎరిగితి, పరులకు నేర్పితి, అయినను నామది వ్యర్థత కొరకే. ఏమైంది నాకు, ఎందుకు ఇది వ్యర్థమైందని తెలిసి కూడా దాని వైపుకే నా మనసు లాగుతుంది? నాకు ఆశ్చర్యం నాయనా. ఈ జీవన పోరాటములో, జరుగుతున్న మానసిక భౌతిక యుద్ధములో అన్ని సమయాలు నీకు అనుకూలంగా ఉండకపోవచ్చు బిడ్డ. అన్ని సమయాలలో ఆత్మ నియమము గెలవలేకపోవచ్చు. నువ్వు ఎక్కడో చోట కొన్నిసార్లు ప్రార్థనకు దూరమై, వాక్యానికి దూరమై, శరీర క్రియలకు దగ్గరై నీలో పాప నియమము గెలుస్తుండొచ్చు కొన్నిసార్లు. అప్పుడు నీ గుండె గాయమైపోయింది. నేనేనా ఇలా అయిపోయింది, నేనేనా ఇంత దిగజారింది, నేనేనా ఇంత నీచమైన ఆలోచన చేసింది, నేనేనా ఇంత తొట్టుపడింది అని నిన్ను నువ్వు అసహించుకుని